నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. సలార్ విషయంలో ఫ్యాన్స్ నుండి వినిపించిన కంప్లైంట్స్ ని కన్సిడర్ చేస్తూ అప్కమింగ్ సినిమాల విషయంలో రూట్ మార్చారు. ఇంతకీ ప్రభాస్ లో వచ్చిన ఆ చేంజ్ ఏంటనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. బాహుబలి తర్వాత చాలా రోజులకు సలార్ సినిమాతో ది మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు ప్రభాస్. రిలీజ్కి ముందు సలార్కు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూస్ తప్ప చిత్ర యూనిట్ కూడా పెద్దగా బయటికి రాలేదు. అయినా సలార్ సూపర్ హిట్ అయింది. ప్రమోషన్స్ భారీగా చేయకపోయినా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేసుంటే అప్పుడు సక్సెస్ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో అదే ప్లాన్లో ఉంది ప్రభాస్ టీం. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలను ముందు నుంచే ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయింది డార్లింగ్ టీం. సంక్రాంతి నుంచి నెక్స్ట్ మూవీస్ ప్రమోషన్స్ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆల్రెడీ మారుతి సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతోందన్న అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ పెంచింది డార్లింగ్ టీం. ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఈ వారమే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమాకి మిస్ అయిన ప్రమోషన్ హడావిడి అప్కమింగ్ సినిమాల విషయంలో డబుల్ చేసి చూపించాలని ఫిక్స్ అయింది ప్రభాస్ టీం. కల్కి సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా మేకింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగశ్విన్. దీంతో టాలీవుడ్ కి మరో జక్కన్న దొరికేశాడంటూ సెలబ్రేట్ చేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. సలార్ సక్సెస్ జోష్లో ఉన్న డార్లింగ్ అభిమానులను ఊరిస్తున్న మరో మూవీ కల్కి 2898 AD. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెటప్ ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఫ్యూచర్ లో జరిగే కథ కావటంతో అందుకు తగ్గ అట్మాస్ఫియర్ ను సెటప్ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. ఫ్యూచర్ లో ఎలాంటి వెహికల్స్ రావచ్చు, ఎలాంటి వెపన్స్ యూజ్ చేయొచ్చు అన్న ఆలోచనలో కొన్ని డిజైన్స్ రెడీ చేశారు. వాటిని రెడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటోంది యూనిట్. సినిమా మేకింగ్ కన్నా ఇంజనీరింగ్ వర్క్ వల్లే ఎక్కువ డిలే అవుతుందని అసలు విషయం బయట పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ విషయంలో నాగశ్విన్ తీసుకుంటున్న కేర్ చూసి టాలీవుడ్ కు మరో రాజమౌళి దొరికేశాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా మూవీ మేకింగ్ విషయంలో ఇంత పర్టికులర్ గా ఉండే దర్శకులు చాలా అరుదు. సెట్, కాస్ట్యూమ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఇలా ప్రతి విషయంలో అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు రాజమౌళి వదిలిపెట్టరన్న పేరుంది. అందుకే జక్కన్న సినిమా అంటే ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాగశ్విన్ కూడా అలాగే తయారయ్యారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కల్కి సినిమా కోసం ఏళ్ల తరబడి వర్క్ చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువగా ప్రీ ప్రొడక్షన్ మీదే టైం కేటాయిస్తున్నారు. దీంతో సినిమా అవుట్పుట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ఫస్ట్ అనుకున్న డేట్ మిస్ అయినా అంతకు మించి అన్న రేంజ్ లో జరిగింది గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. 2 తెలుగు రాష్ట్రాల నుండి తరలి వచ్చిన సూపర్ స్టార్ అభిమానులతో గుంటూరు సిటీ నిండిపోయింది. చాలా కాలం తర్వాత మహేష్ ఓరా మాస్ క్యారెక్టర్ ట్రై చేయడంతో ఫ్యాన్స్ లోనూ ఆ జోష్ కనిపిస్తోంది. కాస్త ఆలస్యమైన అంతకు మించి అన్న రేంజ్ లో జరిగింది గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. వేలాదిగా తరలి వచ్చిన మహేష్ అభిమానులతో గుంటూరు సిటీ అంతా నిండిపోయింది. అభిమానులు తాకిడి ముందే ఊహించిన ఆర్గనైజర్స్ భారీ ఏర్పాట్లు చేసినా అవి కూడా చాలనంతగా ఫ్యాన్స్ ఈవెంట్ చూసేందుకు వచ్చారు. సినిమా కథ అంతా గుంటూరు చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఈవెంట్ అక్కడ చేయడమే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిన యూనిట్ నంబూరు ఎక్స్ రోడ్స్ లో భారీ వేదికను సిద్ధం చేసింది. కళ్లు చెదిరే ఏర్పాట్లతో ఫ్యాన్స్ కు స్వాగతం పలికింది గుంటూరు కారం టీం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు వేదిక మీద చిత్ర యూనిట్ చెప్పిన మాటలతో ఆ అంచనాలు డబుల్ అయ్యాయి. ముఖ్యంగా ఈవెంట్ లో మహేష్ కాన్ఫిడెన్స్ చూసి మరో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయ్యారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ.
ఈసారి పండక్కి నా సామిరంగా అంటూ రంగంలోకి దిగుతున్నారు కింగ్ నాగార్జున. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నా సామిరంగంలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ట్రైలర్తో ఆడియన్స్లో అంచనాలు పెంచేయడంతో పాటు పండుగ బరిలో హీట్ పెంచేశారు. సంక్రాంతి బరిలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన ప్రమోషన్స్ విషయంలో మాత్రం మిగతా స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తోంది నా సామిరంగా. ఇప్పటికే సాంగ్స్ టీజర్స్ తో హైప్ పెంచిన మూవీ టీం తాజాగా ట్రైలర్ తో ఆ అంచనాలను పిక్స్ కు తీసుకువెళ్లింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సీజన్ కు పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు మేకర్స్. అందుకే షూటింగ్ కూడా పూర్తి కాకముందే బరిలో దిగుతున్నట్టుగా అనౌన్స్ చేసి డే అండ్ నైట్ కష్టపడి సినిమాను పూర్తి చేశారు. ట్రైలర్ లో పక్కా పండుగ సినిమా అన్న వైబ్ కనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. మంచి కాస్టింగ్, దానికి తగ్గ మాస్ కథ పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో సంక్రాంతి బరిలో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది నా సామిరంగా. ఇండియన్ 2 ఈ సినిమా కోసం అభిమానులతో పాటు కమల్ హాసన్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది. త్వరలో పక్కా ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడిగా, కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్గా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇండియన్. ఈ మూవీ నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ అయింది. భారతీయుడి పేరుతో తెలుగులో కూడా సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లోని ఇండియన్ కు సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. సీక్వెల్ పట్టాలెక్కడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. 2015లో ఇండియన్ కు సీక్వెల్ రెడీ అవుతున్నట్టు ప్రకటించారు శంకర్. 3 ఏళ్ల కథా చర్చల తర్వాత 2018 డిసెంబర్లో ఇండియన్ 2 ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ సినిమా లాంచింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక దశలో సినిమా ఆగిపోయినట్టే అని భావించిన కమల్ చొరవతో మళ్లీ పట్టాలెక్కింది ఇండియన్. విక్రమ్ సక్సెస్ తర్వాత ఇండియన్ 2 మీద ఫోకస్ పెంచిన కమల్ హాసన్ అన్నీ తానే అయి వ్యవహరించారు. నిర్మాత, దర్శకుడి మధ్య వివాదాన్ని స్వయంగా పరిష్కరించి షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ఎన్నో అవంతరాలు దాటుకొని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. పేట్రియాటిక్ సబ్జెక్ట్ కావడంతో రిపబ్లిక్ డే నుంచి పబ్లిసిటీ వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆడియన్స్ కి మాత్రమే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం హీరోగా కంటిన్యూ అవుతూనే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఈ వర్స్టైల్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటా డెసిషన్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు హీరోయిన్ ఫాదర్ రోల్ చేయటం అంటే మామూలు రిస్క్ కాదు. అలాంటి రిస్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ విజయ్ సేతుపతి. కెరీర్ సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే ఉప్పని సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించి షాక్ ఇచ్చారు మక్కల్ సెల్వన్. ఫాదర్ రోల్స్ చేయడం మాత్రమే కాదు, ఇంపార్టెన్స్ ఉంటే సపోర్టింగ్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సేతుపతి. ఏ పాత్ర చేసినా తనదైన నటనతో ఆకట్టుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య జవాన్ సినిమాలో షారుఖ్ కు ప్రతినాయకుడిగా నటించి నార్త్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు మన మక్కల్ సెల్వన్. కెరీర్ ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న టైంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ వర్సటైల్ స్టార్. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ మేరీ క్రిస్మస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్. ఇన్నాళ్లు డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి ఇక మీద హీరో క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానని చెప్పారు. విలన్, సపోర్టింగ్ రోల్స్ కు బ్రేక్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ న్యూస్ తో ఆయన కోసం డిఫరెంట్ రోల్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ డైలమాలో పడ్డారు. ఇంతకీ మక్కల్ సెల్వన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్. జారిసోయో.